డాక్టర్ గారు, టచ్ మీ నాట్ లాగా ఉండే స్త్రీలు మారే అవకాశం ఉందా? ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఇటీవలే పెళ్ళయింది. నా భార్య చాలా అందంగా ఉంటుంది, కానీ ఏం లాభం, పట్టుకుంటే ముడుచుకుపోతుంది. సెక్స్ కి అస్సలు ఒప్పుకోదు. నా భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. నేను పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండిపోవలసిందేనా? నాకు పరిష్కారం చూపండి అంటున్నారు. పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండలేదండి. టచ్ మీ నాట్గా ఉంటే నన్ను ముట్టుకోకు, నన్ను చేయకు అనేది ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏంటంటే సెక్షువల్ ఫీలింగ్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు అందంగా ఉండొచ్చు, చాలా చక్కగా ఉండొచ్చు, మంచి బుద్ధి కలిగి ఉండొచ్చు, ప్రేమ భర్త పెద్ద ప్రేమ ఉండొచ్చు, కానీ సెక్షువల్గా వాళ్ళకి కోరిక ఉండదు. తాను బ్రాటం వాళ్ళకి ఎడాల్సిన ఏజ్లో అంటే కౌమార దశలో వాళ్ళ కోరికలను చంపేయడం జరిగింది తల్లిదండ్రులు. వాళ్ళు పెరగకుండా సెక్స్ తప్పు, సెక్స్ అంటే తప్పు, ఈ మగాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి, మగాళ్ళు ముంచేస్తారు, మోసం చేస్తారు, దగా చేస్తారు, మగాళ్ళు మంచోళ్ళు కాదు అని ఈ రకంగా ఇప్పుడు వాళ్ళకి ఏమైపోతుందంటే అసలు మగాళ్ళ మీద మనసు కలదు, సెక్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఈ టచ్ మీ నాట్ వాళ్ళందరూ కూడాను అలాంటి మానసిక పరిస్థితి నుంచి డెవలప్ అయిన వాళ్ళు. వీళ్ళని కూడా కౌన్సిలింగ్ ద్వారా తప్పకుండా మార్చవచ్చు. ఆయన పెళ్ళైన బ్రహ్మచారిగా ఆయన ఉండి ప్రయాసం లేదు. ఆయన చక్కగా ఎంజాయ్ చేసే మనిషిగానే ఉండొచ్చు. ఆయన్ని తీసుకెళ్లి సైకాలజీ కౌన్సిలింగ్ చేస్తే తప్పకుండా మారుతుంది. ఆ టచ్ మీ నాట్ వైఫ్ ఏమి ఇచ్చేది మారు అయితే ఆయన ఎంజాయ్ చేయవచ్చు. ఆయన అరంగా డిసప్పాయింట్ అవ్వాల్సింది.